ఈశాన్య రాష్ట్రాలను చూసి ఇప్పటికి కూడా కాంగ్రెస్ నేర్చుకోకపోవడం వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతర దేశాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు క్రమంగా వాళ్ళ నాగరికతను దెబ్బతీయడంతో పాటుగా, వాళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి వ్యవహారం. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఆహ్, ఈశాన్య రాష్ట్రాలు గిరిజన ప్రాంతాలు. గిరిజన ప్రాంతాలు అకస్మాత్తుగా ఆళ్ళు ముస్లింలుగా ఎట్ట మారిపోయారు? అక్కడికి బ్రతకడానికి వచ్చినట్టు బంగ్లాదేశీయులు వీళ్ళు నిదానంగా అక్కడున్న అమ్మాయిల్ని పటాయించి, వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని, వాళ్ళతో కాపురాలు చేస్తే, వాళ్ళని మతం మార్చి, చివరికి అక్కడ ఉన్నటువంటోళ్ళు గడ్డాలును అయ్యి పెంచుకుంటూ, వాళ్ళు టోపీలు పెట్టుకొని తిరుగుతుంటే మిగతా గిరిజనులకు నచ్చట్లేదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్‌లో అంతమంది అన్ని గిరిజన తెగలు కలిసి వాళ్ళని తరిమేస్తామని చెప్తోంది. అస్సాంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నది బీజేపీ ప్రభుత్వానికి అందుతిగే. ఈశాన్య రాష్ట్రాల్లో ఇదివరకు క్రైస్తవ మత మార్పిళ్ళైతే గనక ఇంత టెన్షన్ లేదు. వీళ్ళ వ్యవహార శైలే వేరు కంప్లీట్‌గా. దానివల్ల ఎదురవుతున్నటువంటి సమస్య. దాన్ని కాంగ్రెస్ గుర్తించకపోతే కేవలం ముస్లిం ఓట్ల కోసం అది గనక ఆధారపడితే భవిష్యత్తులో ఎంఐఎంతో పోటీ పడతది తప్పించి బీజేపీతో కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సింది.